అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. కాల్వ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాక మేము దర్శించుకున్న టెంపుల్ వచ్చేసేసి శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కదిలి పాపహారేశ్వర టెంపుల్ అనమాట. ఇది కూడా నిర్మల్ జిల్లాలోనే ఉందండి. సో కాల్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి 7 కిలోమీటర్స్లో ఈ టెంపుల్ ఉంటుందండి. సో ఇది శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి కదిలి పాపహారేశ్వర టెంపుల్. సో మీరు అన్నపూర్ణాదేవితో పాటు శివుడు ఎక్కడ ఉంటాడు? కాశీలో ఉంటాడు. సో కాశీలో ఉన్నంత విశిష్టత ఈ ప్లేస్లో కూడా ఉంది అని చెప్పి మాకు అక్కడ పూజారి చెప్పారండి. సో అక్కడ ఎలాగైతే ఆ విశ్వనాథుడు, కాశీ విశ్వనాథుడు పక్కన అన్నపూర్ణాదేవి ఉంటుందో అలాగే ఈ కదిలి పాపహరేశ్వర స్వామి పక్కన మనకి అన్నపూర్ణాదేవి ఉంటుందన్నమాట. అందుకోసమని దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు అని చెప్పేసి అక్కడ స్టోరీ రాసి ఉందండి. చూస్తున్నారు కదా, ఇదేనండి స్టోరీ. మనకి అక్కడ స్టోరీలో రాసి ఉంది. అక్కడ దక్షిణ కాశీ అని కూడా అంటారు. కాశీకి వెళ్ళినా ఒకటే, కదిలి పాపహరేశ్వరానికి వెళ్ళినా ఒకటే అని చెప్పేసి అక్కడ మాకు పూజారి స్పష్టంగా చెప్పారండి. సో ఇక్కడ స్టోరీ ఏంటి, ఎలాంటి ఉత్సవాలు జరుగుతాయి, ఎలాంటి జాతరలు జరుగుతాయి అనే విషయము మాకు అక్కడ స్వయాన పూజారి గారే చెప్పారు. ఆయన మాటల్లోనే మీరు వినండి, కథ వినండి. తప్పకుండా మీరు కూడా దర్శించుకోండి ఈ ప్లేస్ వచ్చేసేసి. సో నిర్మల్ నుంచి బాసర వెళ్ళిన దారిలోనే ఈ కదిలి పాపహరేశ్వర టెంపుల్ కూడా ఉంటుందండి. సో కాల్వ లక్ష్మీ నరసింహస్వామి తర్వాత ఈ కదిలి పాపహరేశ్వరం టెంపుల్ కూడా మీరు తప్పకుండా దర్శించుకోండి. సో టెంపుల్ లోపల మాకు జరిగిన అభిషేకము మరియు కథ చూపిస్తున్నాం, ఒకసారి చూడండి. వస్తున్నాం. బ్రహ్మమురారిసురాజితలింగం నిర్మలరాశితశోభితలింగం మరిదుఃఖ వినాశతలింగం తత్ప్రదమామి సదాశివలింగం దేవముని ప్రవరాజితలింగం కామజహర కరుణాకరలింగం రావణదర్ప వినాశతలింగం తత్ప్రదమామి సదాశివలింగం సర్వసుగంధితలేవితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురావరవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం సనకమహామునిభూషితలింగం పనిపరిష్ఠితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశతలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకవహారచశోభితలింగం సంచిత పాప వినాశతలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాసిత సేవితలింగం భావజ భక్తి విరేవతలింగం దినకర కోటి ప్రభాతవలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరిష్ఠితలింగం సర్వసముద్రవకారణలింగం అష్టదరిద్ర వినాశతలింగం తత్ప్రణమామి సదాశివలింగం గురు
కళాశ్రితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ర నమామి సదా శివలింగం లింగాష్టగమ్యం పుణ్యం యావడే శివసన్నిధో దివలోకమహోతి శివేన సహ మోదతే. శంకరాయ 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 మంగళం శాంకరే మనోహర పట్టుకో, హారతి పట్టుకో. నిరాంజన దీపం దృశ్యమంగళం గోసుంద్రాయ మాణికాంతరాయ సర్వభౌమాయంగళ నిరాంజన దీపం దృశ్యామి బలో పాపరేశ్వర భగవానికి హరీశ్వర భగవానికి సహిత కదిరి హర శంభో శంకర స్వామి శంభో హర 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 మహాదేవ. ఇది స్టోరీ చెప్పండి. ఒక వీడియో తీసుకుంటాం. ఈ లింగం యొక్క హిస్టరీ. కదిలి పాప హరీశ్వరుడి యొక్క ఆలయము మరి అన్ని ముఖద్వారాలు మనకు తూర్పు మట్టుకుంటాయి. ఈ స్వామివారి యొక్క ముఖద్వారము పశ్చిమ వైపున ఉంది. మరి ఈ పశ్చిమ దిశలో శనీశ్వరు ఉంటారు. శనీశ్వరికి అపోజిట్గా శివుడు ఉన్నాడు. మన పెద్దలు సుఖంటారు రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదని. మరి ఇక్కడికి వచ్చిన వారికి శని అన్నది ఇంటి కాదు. మరి ఎందుకోసం అంటే మరి అతను ఏం కోరుకున్నాడు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వం సుఖం ఉంటే నేను సుఖం ఉన్నట్లే అని అప్పుడు తలస్తోని స్థితి ఆ యొక్క శనీశ్వరుడు ఇక్కడికి వచ్చిన వారికి శని అన్నది ఇంటి కాకుండా ఉంటుంది. మరి జమదగ్ని మహారాజు యొక్క పుత్రుడు ఎవరు, పరశురాముల వారు. మరి అతను ఏం చేసాడు, మాతృహత్య చేశాడు. అతని యొక్క మాతృహత్య వల్ల మరి అయ్యో నా యొక్క తల్లిని నేను సంహారించుకుంటే నా పాతకం ఏ విధంగా విమోచన కావాలని ఆ పరమశివుడికి ఘోర తపస్సు చేశాడు. అతని యొక్క తపస్సు వల్ల సాక్షాత్ యొక్క పరమేశ్వరుడు మరి 32 లింగాలు ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠాపన చేస్తావో నువ్వు చేసే యొక్క పాతకము విమోచనం అవుతుందని మరి అటువంటి యొక్క వరాన్ని పొంది మొదటిస్థాని యొక్క లింగాన్ని కాశీలో నిర్మించాడు. మరి కాశీ చూస్తే కదిలి చూసినట్లే, కదిలి చూస్తే కాశీ చూసినట్లే. మరి అటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం నుంచి ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠాపన చేయించి అన్ని క్షేత్రాలను తిరుగుకుంటూ మరి లింగాలన్నీ మాత్రం నిర్మించుకుంటూ ఈ గది క్షేత్రంలో వచ్చి ఈ పాప హరీశ్వరుడు యొక్క లింగాన్ని ఇక్కడ ప్రాణప్రతిష్ఠాపన చేసింది. కాబట్టి ఇది అంటే 7 కోణాలు ఉన్నాయి కాబట్టి 7 జన్మాల పాతంసుగా ఇక్కడ విమోచన అయిపోతుంది. కాశీలో మాత అన్నపూర్ణేశ్వరి, కదిరిలో మాత అన్నపూర్ణేశ్వరి, మన భారతదేశంలో ఇక్కడ సుఖలేదు కాబట్టి అన్నపూర్ణదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నిటికంటే అన్నదానమే మహా గొప్పదానం అంటారు. మరి ఇక్కడ సంవత్సరానికి 2 మార్లు జాతర ఉంటుంది, శివరాత్రి. మరి ఇప్పుడు వచ్చేది మన శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అనేక యొక్క నెల జాతర ఉంటుంది. ఇక్కడ స్వామివారి యొక్క 15 రోజులు కార్తీక మాసం సుఖం ఉంటుంది. మరి మళ్ళీ పునర్దర్శనం కావాలని మనసారా ముంచుకోండి. పాపరేశ్వర భగవానికి జై, నమో మాతాకి జై. ఇది ఏ రాజకాలం? సో విన్నారు కదండి, ఆయన మాటల్లోనే ఒక అద్భుతమైన స్వామివారి కథ మరియు అభిషేకము, హారతి, నిత్య అన్నదానం ఎలా జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ మీకు ఇంకో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ స్వామివారి ముందట నంది ఉంటుందండి. సో నంది చెవి దగ్గర మన చెవి పెట్టినట్టయితే మనకు ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వచ్చేసేసి ఎవరో ఊపిరి తీసుకున్న శబ్దం మనకు వినిపిస్తుందండి. సో మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము ఆ శబ్దంని. మీరు కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఎక్స్పీరియన్స్ అవ్వండి మీరు కూడా. సో ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అని అంటే, స్వామివారు బ్రహ్మ ముహూర్తం టైంలో కానీ లేకపోతే పౌర్ణిమ అమావాస్య టైంలో కానీ కదులుతారంటనండి. సో అందుకోసమని దీని పేరు కదిలి పాపహరీశ్వరం టెంపుల్ అని వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, సాక్షాత్ ఆ అన్నపూర్ణేశ్వరి దేవి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అమ్మవారి హారతి చూస్తున్నారు కదా. సో ఇక్కడ శివుడి పక్కన అన్నపూర్ణాదేవి కూడా ఉంటుందండి. సో మీరు కూడా అన్నపూర్ణాదేవిని తప్పకుండా దర్శించుకోండి. ఒక చిన్న గుండంలాగా ఉంటుందండి, టెంపుల్ వెనకాల చిన్న గుండంలాగా ఉంటుంది. సో గుండంలో స్నానం చేసేసేసి దేవుని దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ చెప్పారు మాకు. కాశీకి ఎంతనైతే విశిష్టత ఉందో
కదిలి పాపహరేశ్వరానికి కూడా అంతే విశిష్టత ఉందండి. సో కాశీకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి మాకు చెప్పారు అక్కడ. సో మీరు కూడా దర్శనం చేసుకోండి. నిర్మల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని దర్శనం చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ కూడా వచ్చేవి.